బండి సంజయ్ కొడుకు లైంగిక వేధింపులపై టీ న్యూస్ పోరాటం ఫలించింది. ఎట్టకేలకు తోక ముడిచి దిగివచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. బండి భగీరథ్ ఫోక్సో కేసుపై గత 3 రోజులుగా టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. అయితే టీ న్యూస్ తప్ప బండి కొడుకు వార్తను ఏ ఇతర ఛానల్ కూడా కవర్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే వార్తను తొక్కిపెట్టారు. ఫోక్సో కేసు విషయంలో సర్కారు వైఖరిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల్లో ఆగ్రహం పెల్లుబిగడంతో తప్పనిసరి విధిలేక స్పందించాడు రేవంత్. బండి భగీరథ్ వ్యవహారం ఇప్పుడే తనకు తెలిసినట్టుగా బిల్డప్ ఇచ్చేందుకు రేవంత్ కవరింగ్ డ్రామాలు మొదలుపెట్టాడు. ఫోక్సో కేసుపై చర్యలు తీసుకుంటున్నట్టుగా రేవంత్ హడావిడి చేస్తున్నాడు. బండి భగీరథ్పై 8వ తేదీన కేసు నమోదైతే ఎందుకు విచారణ చేపట్టలేదంటూ డీజీపీని రేవంత్ ప్రశ్నించినట్టుగా మీడియాకు ప్రెస్ నోట్లు విడుదల చేశారు. మోడీ పర్యటన వల్లే చర్యలు తీసుకోలేదని డీజీపీ విచిత్రమైన వివరణ ఇచ్చాడు. మోడీ పర్యటన ఉంటే మాత్రం మైనర్ బాలికను లైంగికంగా వేధించినటువంటి వారిని అరెస్టు చేయరా? బండి సంజయ్ కొడుకు కాకుండా ఆ ప్లేస్లో ఒక సామాన్యుడు ఉంటే డీజీపీ ఇలాగే సమాధానం చెప్పేవారా? దేశవ్యాప్తంగా చీత్కారాలు ఎదురవడంతో తప్పనిసరి రేవంత్ పోలీసు శాఖ కలిసి ఈ నాటకం ఆడుతున్నట్టు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక నిన్నటి వరకు పోక్సో కేసు వార్తే ఇవ్వని మీడియా సంస్థలు ఇప్పుడు రేవంత్ ఏదో చర్య తీసుకున్నట్లు జనాన్ని నమ్మించడానికి తెగ తంటాలు పడుతున్నాయి. బండి సంజయ్ కొడుకు లైంగిక వేధింపులపై టీ న్యూస్ పోరాటం ఫలించింది. ఎట్టకేలకు తోక ముడిచి దిగివచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. బండి భగీరథ్ పోక్సో కేసుపై గత 3 రోజులుగా టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. అయితే టీ న్యూస్ తప్ప బండి కొడుకు వార్తను ఏ ఇతర ఛానల్ కూడా కవర్ చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే వార్తను తొక్కిపెట్టారు. పోక్సో కేసు విషయంలో సర్కారు వైఖరిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ప్రజల్లో ఆగ్రహం పెల్లుబిగడంతో తప్పనిసరి విధిలేక స్పందించాడు రేవంత్. బండి భగీరథ్ వ్యవహారం ఇప్పుడే తనకు తెలిసినట్టుగా బిల్డప్ ఇచ్చేందుకు రేవంత్ కవరింగ్ డ్రామాలు మొదలుపెట్టాడు. పోక్సో కేసుపై చర్యలు తీసుకుంటున్నట్టుగా రేవంత్ హడావిడి చేస్తున్నాడు. బండి భగీరథ్పై 8వ తేదీన కేసు నమోదైతే ఎందుకు విచారణ చేపట్టలేదంటూ డీజీపీని రేవంత్ ప్రశ్నించినట్టుగా మీడియాకు ప్రెస్ నోట్లు విడుదల చేశారు. మోడీ పర్యటన వల్లే చర్యలు తీసుకోలేదని డీజీపీ విచిత్రమైన వివరణ ఇచ్చాడు. మోడీ పర్యటన ఉంటే మాత్రం మైనర్ బాలికను లైంగికంగా వేధించిన వారిని అరెస్టు చేయరా? బండి సంజయ్ కొడుకు కాకుండా ఆ ప్లేస్లో ఒక సామాన్యుడు ఉంటే డీజీపీ ఇలాగే సమాధానం చెప్పేవారా? దేశవ్యాప్తంగా చీత్కారాలు ఎదురవడంతో తప్పనిసరి రేవంత్ పోలీసు శాఖ కలిసి ఈ నాటకం ఆడుతున్నట్టు క్లియర్గా తెలిసిపోయింది. ఇక నిన్నటి వరకు పోక్సో కేసు వార్తే ఇవ్వని మీడియా సంస్థలు ఇప్పుడు రేవంత్ ఏదో చర్య తీసుకున్నట్టు జనాన్ని నమ్మించడానికి తెగ తంటాలు పడుతున్నాయి. రైట్, బండి కొడుకు పోక్సో కేసు దీనికి సంబంధించి మనకు స్పందించడానికి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. భరత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ అంశం సంబంధించి ప్రధానంగా మొట్టమొదటిగా నమస్తే తెలంగాణ ఈ వార్త కవర్ చేసింది. అలాగే టీ న్యూస్ ఈ వార్తకు సంబంధించి చాలా అప్డేట్గా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి అంశం చూస్తున్నాం. ఏ ఇతర ఎల్లో మీడియా కూడా ఎక్కడ కూడా ఈ వార్తను ఎక్కడ కూడా ప్రచురించలేదు. దానికి సంబంధించి ఎక్కడ కూడా టెలికాస్ట్ చేయని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకోసం అనుకోవాలి ఇదంతా?
పత్రికలు తర్వాత ప్రచార మాధ్యమాలు ఒక సెక్షన్ అంటే ఒక మేజర్ సెక్షన్ ఇవాళ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక పెద్ద క్రైమ్ పెద్దల అంటే పెద్దలే కదా, కేంద్రంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి కొడుకు మీద ఆరోపణలు వచ్చినాయి. ఒక కంప్లైంట్ ఫైల్ అయింది. ఆ కంప్లైంట్ తో పాటు దాంట్లో అనేక విషయాలు ఉన్నాయి. ఆ కేంద్ర మంత్రి కొడుకు దాంట్లో అమ్మాయి 18 సంవత్సరాల లోపున్న బాలిక ఆమెని మధ్యపెట్టి తర్వాత నమ్మించి ఆమెని సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే జరిగిందని ఆరోపణలు ఉన్నాయో ఆమెను బలవంతంగా అనుభవించిన సందర్భాలు ఏదైతే ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారో, అంతేకాకుండా ఆ కేసుని విత్డ్రా చేసుకోవాలని తర్వాత వాళ్ళని భయపెట్టి కాంప్రమైజ్ కావాలని ఏదైతే ప్రయత్నాలు జరిగినాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఇవాళ సాక్ష్యాధారాలతో పోలీసుల ముందు పెట్టినారో, ఎత్తాల్సిన కేసు పెట్టలేదు పోలీసులు, ఇవాళ చేయాల్సిన పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు. దేనికోసం జరుగుతుంది ఇదంతా? బండి సంజయ్ గారు కాంప్రమైజ్ కావాలి అని ఒత్తిడి చేస్తున్నారనేది ఆ బాధితురాలు తల్లి ఆరోపణ. అక్కడిక్కడ చేయలేదు, పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఇచ్చిన ఆరోపణ. తరువాత ఆ అమ్మాయిని అనుభవించిండ్రు అనేది కూడా అనేక సాక్ష్యాధారాలతోని ఆరోపించినారు. ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకొని సెక్షన్ 6 కింద పెట్టాలి. అలా 18 సంవత్సరాల లోపు అమ్మాయిని అనుభవిస్తేనే సెక్షన్ 6 కిందనే పెట్టాలి. దానికి 10-20 సంవత్సరాల ఖైదు ఉన్నది, జీవిత ఖైదు ఉన్నది, డెత్ పనిష్మెంట్ కూడా ఉన్నది. విషయం ఏంటంటే ఇట్లాంటి వార్డులలో స్ట్రిక్ట్ గా ఉండాలని 2019లో చట్టాన్ని అమెండ్ చేసి డెత్ సెంటెన్స్ తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో. మరి మాటలకి చేతలకి ఎక్కడ పోలిక లేదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి గారి కొడుకు నేరం చేస్తే ఆ నేరాన్ని కప్పిపుచ్చే దానికోసము, ఆ నేరాన్ని నుంచి కొడుకును రక్షించే దానికోసము బాధితులను బెదిరిస్తున్న తండ్రి కొడుకు ఇద్దరి మీద చర్య తీసుకోవడం పక్కన పెట్టేసేసి సరైన కేసు కూడా కట్టని సందర్భం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న పోలీసు వ్యవహారాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. ఇవన్నీ జరుగుతుంటే వీటన్నిటికి సంబంధించిన వివరాలు అందరి దగ్గర, సోషల్ మీడియాలో తర్వాత యాక్టివిస్టుల దగ్గర, అందరి దగ్గర ఇది అవైలబుల్ గా ఉన్నా కానీ మరి ఈనాడు ఏనాడైపోయింది? ఈ పేపర్ ఎక్కడ పోయింది? ఇవాళ ఆంధ్రజ్యోతి ఏం రాస్తున్నది? డెక్కన్ క్రానికల్ ఏం రాస్తున్నది? టీవీలు ఏం వేరుమోసిన టీవీలంతా ఏం చేస్తున్నాయి? దేనికోసం వాళ్ళు పనిచేస్తున్నారు? ఫోర్త్ ఎస్టేట్ అయినా లేకపోతే ఫాల్స్ ఎస్టేటా? ఫాల్స్ న్యూస్ నడపడంలోనేమో ముందుంటారు. పని చేసిన వాళ్ళని వేధించే కార్యక్రమం పెట్టుకుంటారు, ప్రజలకు పనిచేసిన వాళ్ళని వేధించే కార్యక్రమం పెట్టుకుంటారు. ఇక్కడ అన్యాయంతో ఎవరైతే విక్టిమ్స్ అవుతారో, బాధితులు అవుతారో వాళ్ళకి అండగా నిలవరు. ఏం ప్రెస్ ఇది? ఏం న్యూస్ పేపర్లు? అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా కూడా అర్థం కాని పరిస్థితి. గడ్డి తినే దానికోసమే ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. స్వేచ్ఛ, పత్రికలకి మా ఇష్టం ఉన్నట్టు మేము చేస్తామనే స్వేచ్ఛ లేదు. ప్రజల పక్షం ఉంటేనే అవి పత్రికలు. దానికి ఒక పద్ధతి ఉన్నది, నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అది చేయకపోతే ప్రజలు వాటిని కూడా తిరస్కరిస్తారు. ఇంత అన్యాయం ఉంటుందా? ఒక వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ, తర్వాత ఒక స్టాచ్యుటరీ వ్యవస్థ ఏదైతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలో, వాళ్ళు ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి జీతం తీసుకొని చేయవలసిన పని వాడు చేయకపోతే, అధికారంలో ఉన్నవాడు అన్యాయానికి పాల్పడితే నోరిప్పని పత్రికలు అవుతాయా? అవి నోరిప్పని టీవీలు అవుతాయా? దగులుబాజీల యొక్క ప్రయోజనాల్ని కాపాడే కాపలాదారులు అవుతారు.
వాళ్ళకి వాళ్ళ క్రైమ్లో మీరు భాగాన్ని పంచుకుంటున్నట్లయితే అంతే తప్ప చాలా దుర్మార్గం అండి. భరత్ గారు ప్రధానంగా ఏదైతే ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడు కూడా భరత్ గారు ఒక మాట క్వాలిటీ పెరుగుతూ పోవాలి. ఇక్కడ దుర్మార్గమైన పరిపాలన, ఎంత విచిత్రమైన వ్యవహారం అంటే ఈ ఆరోపణలను వచ్చాయి. రిజిస్టర్ ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది, ఆ అమ్మాయి బాధితురాలు, అవన్నీ అక్కడ జరుగుతుంటే ప్రైమ్ మినిస్టర్ గారి మీటింగ్ లో ఒక పక్కన ముఖ్యమంత్రి గారి పక్కన బండి సంజయ్ గారు ఏం మెసేజ్ పెట్టదలుచుకున్నారు, ఏం మెసేజ్ పంపించదలుచుకున్నారు? కనీసం ప్రజల కోసమైనా ఇంత అహంకారమా? ఇక్కడ ప్రభుత్వానికి అక్కడ ప్రభుత్వానికి ఇంత అహంకారమా? ప్రజలంటే ఇంత చులకన భావమా? ఎవడు ఏం చేసుకుంటాడని ఒక చులకన భావం కాకపోతే ఇంత బహిరంగంగా అపహాస్యం చేస్తారా విక్టిమ్ని? అదే కదా జరుగుతున్నది ఇది. భరత్ గారు ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని నేషనల్ ఛానల్స్ మాత్రం కవర్ చేశాయి. ప్రధానంగా ఏదైతే కేంద్ర హోం సహాయ మంత్రి కొడుకు పోక్సో నమోదైంది కొడుకు పైన అని చెప్పేసి ప్రచారం చేశాయి. ప్రధానంగా అటు కేంద్ర హోం సహాయ మంత్రి ఉన్నాడు, ఇటు ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి హోంమంత్రి ఉన్నాడు. అంటే ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఏంటి అసలు ఇక్కడ? ఎవరైతే కవర్ చేయలేదో, ఎవరైతే నీరుగార్చే ప్రయత్నాలకి ఒత్తాసు పలుకు పద్ధతిలో ఉన్నారో, ఎవరైతే దీన్ని రాజకీయం అని మాట్లాడుతున్నారో, రాజకీయం మాట్లాడితే మామూలుగా అయితే ప్రజాక్షేత్రంలో ఉండుంటే వేరే రకంగా సమాధానం చెప్తాం. కానీ ఇందులో రాజకీయం ఉందని చెప్పి నేరస్తుని రక్షించే కార్యక్రమం పెట్టుకున్న వాళ్ళకి ప్రజలే పేడబూస్తారు, వాళ్ళ ముఖాలకి ప్రజలే పేడబూస్తారు. ఇంత అహంకారం అనండి. ఇది అహంకారం కాకపోతే ఏమవుతుంది? అధికారం మదం పెరిగి కొట్టుకుంటున్నట్టు ఇది అంత అహంకారం. ఇది ఒక ఆడపిల్ల, అది కూడా బలహీన వర్గాలకు చెందిన ఒక కుటుంబానికి సంబంధించిన ఆడపిల్ల, ఈ రకంగా చేస్తారా? ఎక్కడ పోవాలి? రక్షణ కోసం, న్యాయం కోసం ఎక్కడ పోవాలి? బలహీన వర్గాలని బలహీన వర్గాలలో బలహీనులు మహిళలు, అట్లాంటి మహిళల్ని ఈ రకమైన పరిస్థితిలోకి నెట్టేసి అపహాస్యం చేసే పద్ధతుల్లో ఇవాళ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఎక్కడికి పోవాలి ప్రజలు? న్యాయం ఎక్కడ దొరుకుద్ది? ఇది కదా ప్రశ్న. దాన్ని చూసుకుంటూ, చోద్యం చూసుకుంటూ, సొల్లు కబుర్లు చెప్పే మీడియా ఏదైతే ఉన్నదో ఏమనాల వాళ్ళని? ఏ చెప్పుతో కొడితే వాళ్ళకి బుద్ధి వస్తుంది? అన్యాయం అండి, ఇది దుర్మార్గం. చాలా మంది త్యాగం చేసిండ్రు ఈ దేశంలో డెమోక్రసీ రావడానికి. అనేక లక్షల మంది ప్రాణాలు కోల్పోయినారు స్వతంత్ర ఉద్యమంలో, రాజ్యాంగాన్ని రచించుకోవడానికి, హక్కులు కల్పించుకోవడానికి. ఇట్లాంటి కురత మనస్తత్వాలు, ఇట్లాంటి లుచ్చా మనస్తత్వాలు ఇవాళ వాటికి గండి కొట్టే కార్యక్రమం చేస్తూ ఉంటే పేపర్లు ఈ రకమైన పాత్ర పోషిస్తున్నాయి. మీడియా ఒక మీడియా ఈ పాత్ర పోషిస్తుందంటే ఏమనాలి? ఇలా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది, యువత ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆలోచించకపోతే మీ తరానికి, మీ తర్వాత వచ్చే తరానికి మనమే గోరి కట్టుకున్నట్టుగా అవుతుంది, మనమే చెడగొట్టుకున్నట్టుగా అవుతుంది. ఈ దుర్మార్గాన్ని ఖచ్చితంగా నిలదీయాలి, న్యాయాన్ని సాధించాలి. సాధించుకునే దానికోసం ప్రతి ఒక్కరు వాళ్ళ స్థాయిలో ముందుకు రావాలి. అది కోర్టులలో సాధించాలి, అది ఇన్వెస్టిగేషన్లో సాధించాలి, అది ప్రజాక్షేత్రంలో కూడా సాధించాలి. లేకపోతే భరత్ గారు రాజ్యాంగ హక్కులు శూన్యమైపోతాయి ప్రజలకి. అది మాత్రం గమనించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. భరత్ సార్, థ్యాంక్ యూ.